ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి రేపు జరగబోయే మీటింగ్కి సంబంధించిన విషయాలను తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంది రేపు మీటింగ్ ఉద్దేశం ఏంది, దేనికోసం కృష్ణా పెడుతున్నారు? జిల్లాలో తెలంగాణ వాటాను దక్కించుకోవడానికి రేపటి సమావేశం. ఉమ్, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉమ్, తెలంగాణకు రావాల్సిన వాటా తేలేంత వరకు కేఆర్ఎంబి మీద సంతకం పెట్టమని చెప్పడం జరిగింది. ఉమ్, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవేవి పట్టించుకోకుండా తెలంగాణ ప్రయోజనాలని తుంగలోకి తొక్కి మన దక్కాల్సిన వాటాని ఆంధ్రకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని నిరసిస్తూ రేపటి సమావేశం ఉంటుంది. దీనికి భారీ ఎత్తున నల్గొండనే కాదు, వివిధ జిల్లాల నుంచి తెలంగాణ నుంచి కూడా అనేక మంది ప్రజలు హాజరై దీన్ని నిరసిస్తున్నారు. ఈ నిర్ణయం తెలంగాణలోని ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయో ఆ జిల్లాలన్నిటికీ కూడా ఉమ్, పంట నీళ్లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ అట్లాగే నల్గొండ జిల్లాలకు ఇక్కడ నుంచి ఖమ్మంలో ఉన్న కొంత ప్రాంతానికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మేము వచ్చి చూసినాం కదా, 3 రోజుల నుంచి ఉమ్, ఆ ఎడమ కాలువకు నీళ్ళు లేక చాలా ప్రాంతాల్లో కూడా వరి వేసుకోలేని పరిస్థితి ఉన్నది. వేసిన వాళ్ళ పరిస్థితి ఎండుకపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నిర్ణయం అనేది తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా, తెలంగాణ రైతాంగ ఆ, ఏదైతే ఉందో విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేక విధానాలుగానే మనకు అనిపిస్తున్నాయి. కనుక రేపటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయం తప్పుడు నిర్ణయం అనేది రేపటి నుంచి ఒక ఉద్యమ బాటగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా తగ్గించినట్టు కనిపిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పెడతామని చెప్పడం అనేది కూడా అది కూడా ఒక ప్రభుత్వం ఒక హెచ్చరిక తీసుకుంది అనిపిస్తుంది. కానీ తీర్మానం చేయడం కాదు, ఇప్పుడు చేసిన సంతకాన్ని ఎట్లా వెనక్కి తీసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యం. ఒకసారి కేంద్ర ప్రభుత్వం వద్ద కమిట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుని మీకే అప్పచెప్పామని చెప్పిన తర్వాత మళ్ళీ దాని నుంచి ఎట్లా వెనక్కి వస్తారు అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు నల్గొండ జిల్లాకి ఏం మొహం పెట్టుకొని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, వాళ్ళు చేసిన అన్యాయానికి 10 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు నల్గొండ జిల్లాకు సంబంధించి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి రావాలి నల్గొండకు అంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రావాలని చాలామంది మంత్రులు రాజీనామా చేస్తే రాజీనామా చేయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బహుశా మీకు గుర్తుంటుంది. మరి ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుంటే ఆయన కూడా సమాధానం చెప్పాలి దానికి. ఇప్పుడు అది కదా మేము ఆయన అడుగుతున్నాం. అనేది నేను మంత్రి పదవిని పడేసి వచ్చి పడేలే మళ్ళీ పోయి బిర్ల కోసం కిరణ్ కుమార్ రెడ్డి బతిలాడుకున్నాడు. మేము ఉన్నాం కదా, నేను అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాం కదా, చేసినట్టే చేసి మళ్ళీ పోయి కిరణ్ కుమార్ రెడ్డి పోయి బతిలాడి నెక్స్ట్ డే పోయి కిరణ్ కుమార్ రెడ్డి బతిలాడుకున్నాడు. వాళ్ళందరూ కూడా తెలంగాణ రాజీనామా చేసిన మంత్రులందరూ ఒక దగ్గర సమావేశమై ఉంటే ఆ సమావేశాన్ని డుమ్మ కొట్టిండు ఈయన. సో ఆయన సమాధానం చెప్పాలి. నువ్వు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల వైపు లేని నువ్వు ఇప్పుడు ఎట్లా మంత్రిగా చేరినావో నువ్వు సమాధానం చెప్పాలి. అవన్నీ ఎందుకంటే అట్లాంటి మాటలు వదిలిపెట్టేసి మేము అడుగుతుంది ఇష్యూ, జెన్యూన్ ఇష్యూ. కేసీఆర్ను క్షమాపణలు చెప్పని అడిగే దమ్ము కోమటిరెడ్డికి లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని రాజేసిన వాడు, తెలంగాణ వచ్చేదానికి ప్రధానమైన కారకుడు కేసీఆర్ అయినప్పుడు నువ్వు కేసీఆర్ గారిని అనే స్థాయి మీకు లేదు కోమటిరెడ్డి గారు. అందుకేదంటే ఇప్పుడు కేసీఆర్ గారు మేము లేవనెత్తుతున్న సమస్య ఏంది, ఆ ప్రశ్న ఏంది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేఆర్ఎంబి మీద మీరు సంతకాలు ఎందుకు పెట్టారో దానికి సమాధానం చెప్పండి. కృష్ణా జిల్లాలో వాటాను దక్కడానికి మీరు చేసే కార్యాచరణ ఏందో దాన్ని చెప్పండి. అంతే తప్పించి నేను సవాల్ చేస్తా అని చెప్పి ఏదో మీడియాలో హెడ్డింగ్లో రావాలి, బ్రేకింగ్లో రావాలనే తీరుగా మాటలు మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. ఇప్పటికే మీ ఓటేసినందుకు ప్రజలు మొదలుపడుతున్నారు, లోపల మాకు మెసేజ్ పెడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నప్పుడు కూడా ఒక మనిషి పెద్ద మెసేజ్ పెట్టాడు, మీ ఓటేసినందుకు మేము బాధపడుకుంటున్నాం, మా ప్రాంతంలో ఇక్కడ రావాల్సిన నీళ్ళు వస్తలేవు అని చెప్పి మాకు కూడా మెసేజ్ పెడుతున్నారు. సో ఇట్లాంటి మొదలుపడుతున్నారు ప్రజలు మిమ్మల్ని చూసి. ఇంకా మీరే దెబ్బతినాల్సిన పరిస్థితి త్వరలో వస్తుంది. అందుకే వాస్తవాన్ని గ్రహించండి. సరే ఏదో ఒక రకంగా అధికారం మీ చేతికి వచ్చింది. అధికారం మీ చేతికి వచ్చినప్పుడు కనీసం గత ప్రభుత్వం చేసిన పనులన్నిటి కూడా మీరు సానుకూలంగా వివరించండి. అంతే తప్పించి ప్రతిదాన్ని వ్యతిరేకం చేసుకుంటూ ప్రతిదాన్ని వ్యతిరేక దృష్టిలో చూస్తూ అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరాయి. కేసీఆర్ కేఆర్ఎంబికి కృష్ణా జలాలను అప్పచెప్పిండు. దానికి సంబంధించి 200 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించారు. కానీ ఈరోజు కన్వీనియంట్ కోసం సెంటిమెంట్ రెచ్చగొడుతుండ అనేది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మినిట్స్ మొత్తం బయట పెడితే తెలుస్తాయి కదా. ఎందుకు ఇవన్నీ నాకు కూడా పెట్టారు దాన్ని ఏదో అంటే కట్ చేసి 200 కోట్లు అలాట్ చేసిండ్రు అంటే ఒక మినిట్స్ రాసేటప్పుడు చాలా రకాలుగా అన్ని అంశాలు ఏ అంశాలు ఉన్నాయని రాస్తారు. ఈ అంశం కూడా మేము దీన్ని అంగీకరించాము అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈ వాటా మీరు చెప్పండి, మా వాటా ఏందో ముందు చెప్పండి, చెప్తేనే మేము దాన్ని అంగీకరిస్తామని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలోనే హరీష్ రావు గారు మీరు మినిట్స్ మీద సంతకం పెట్టింది హరీష్ రావు గారు డిస్ప్లే చేశారు. కేసీఆర్ ఎక్కడ సంతకం చేసినారో చూపెట్టండి.
చూపెడితే దాని గురించి మనం మాట్లాడదాం. మాట్లాడకుండా జోషి గారు చేశారు నీటిపారుదల సెక్రటరీ. నువ్వు చూడండి, జోషి గారు చేసేసారు, చూపెట్టమని చెప్పండి. జోషి గారు చేసినా మా ప్రభుత్వం చేసినాడు కదా, చూపెట్టమని చెప్పండి. నువ్వు ఏ కాగితం చూపెట్టకుండా చేసిన నువ్వు చెప్తే ఎట్లా? మీరు చేసినట్లు మేము బాగా చెప్తా, మీ నడు చూపెడుతున్నాం మేము. అదే మేము చేసినట్లు మీకు మీ నడు చూపెట్టండి. ఒకవేళ మేము చేసినట్లు ఉంటే కనుక మళ్ళీ మీ దగ్గర తీసుకుంటారు వాళ్ళు. సరే అనుకుందాం లాజిక్. కేసీఆర్ మళ్ళీ తీర్మానం అక్కర్లేదు కదా. మరి జోషి గారు దాదాపు 6 సంవత్సరాల కింద ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు జోషి గారు. మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది? అదే కన్ఫ్యూజన్ ఏంటంటే మీరేమో ఇప్పుడు అప్పచెప్పారు అంటారు, వాళ్ళేమో అప్పుడే అప్పచెప్పారు. అసలు ప్రజలకి ఒక క్లారిటీ నేను కూడా చెప్తున్నాను బ్రదర్. మేము కనుక అప్పుడే అప్పచెప్పించుంటే మళ్ళీ మీకు అప్పచెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటాను నేను. అంతే కదా. కేఆర్ఎంబిలో మేము కూడా ఒప్పుకొని సంతకం పెట్టుంటే గతంలో, మళ్ళీ కేఆర్ఎంబి మీటింగ్ మళ్ళీ మీ గవర్నమెంట్ ఎందుకు పిలుస్తుంది? సంతకం పెట్టడం ఎందుకు పిలుస్తుంది? దీన్ని తెలిసి ఎందుకు పిలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఆ స్టంట్ ఇది జస్ట్ సెంటిమెంట్ కోసం. వాళ్ళకి ఎప్పుడో అప్పచెప్పారో వాళ్ళకి తెలుసు, హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళే అనేది. మేము అప్పచెప్పిన తర్వాత నువ్వు మీటింగ్ ఎందుకు పోయినావు? అప్పచెప్తే అయిపోయింది కదా, ప్రశ్నే రాదు కదా. మరి అదే చెప్తున్నా కదా, మేము అప్పచెప్పిన తర్వాత నువ్వు మీటింగ్ ఎందుకు పోయినావు? ఇంకా అవసరం లేదు కదా. అప్పచెప్పింది ఎట్లా అప్పచెప్తారని నువ్వు ఫైటింగ్ మోడ్లో పోవాల్సింది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, మేము ఒప్పుకోమని చెప్పి నువ్వే వ్యతిరేకం చేయాల్సింది కదా. ఎందుకు మాట్లాడలే మాట? అప్పుడు కూడా మాట్లాడలేదు కదా. ఇప్పుడు వచ్చి మీరు వ్యతిరేకం చేసి సంతకం పెట్టే విషయాన్ని హరీష్ రావు బయట పెట్టిన తర్వాత మీరు దబాయిస్తారు. ఇవన్నీ దబాయింపులు తప్పించి, దబాయింపులు ఆపేయండి, తప్పుడు ప్రచారం ఆపేసేయండి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. 6 గ్యారంటీలు, నువ్వు 420 ఇవ్వకండి. 420 ఎప్పుడు ఇస్తా తర్వాత విషయం. ముందైతే 6 గ్యారంటీలు అమలు చేయండి మీరు. ఇంకోటి ప్రధానంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంని పిలిచి ప్రగతి భవన్లో పంచపక్ష పరిమాణాలు పెట్టి వాళ్ళ కృష్ణా జలాలని 4 టీఎంసీల నుంచి 8 టీఎంసీలు తోడుకొని పోవడానికి కింద నుంచి కుండకి కింద చిల్లు పెట్టి తీసుకోవడానికి అనుమతి ఇచ్చిండు, వాళ్ళకి దారాదత్తం చేసిండు అనేది. అన్ని చిల్లర మాటలు. పోతిరెడ్డిపాలెం ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు మొదలైంది? వైఎస్ మొదలైంది కదా, రాజశేఖర మొదలైంది కదా. అప్పుడు మీరు ఆ మంత్రివర్గంలో మీరు మంత్రులు అప్పటికే తోడుకోబోతున్నారు. మేము వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంకా ఆపారు. మనం అదే చెప్తున్నాం, దాన్ని ఆపాలని చెప్పి పోతిరెడ్డిపాలెం మన వాళ్ళు పోయించారు ఇంజనీర్లు. దాన్ని ఆపాలి, తోడుకోపోవద్దు అని చెప్పి కేంద్రానికి కంప్లైంట్ చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేసిండ్రు, బోర్డు కంప్లైంట్ చేసిండ్రు, ఇక్కడ తీసుకుపోతున్నారు అని చెప్పి. జగన్మోహన్ పిలవడం అసెంబ్లీలో చెప్పిండు, కేసీఆర్ గారు మన మీద దయతోనే ఇచ్చిండు నీళ్లు, నేను అడగగానే అని చెప్పిండు. ఒకటి, మనం నీళ్లు తీసుకుంటున్నప్పుడు, నువ్వు నీళ్లు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు నీళ్లు తీసుకోవచ్చు. ఆడింత నీళ్లు తీసుకుంటారు ఏందనేది లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోలే. వైఎస్ గౌరవ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడే దాన్ని పోతిరెడ్డిపాడులో నీళ్లు తీసుకోవడం వాళ్ళు మొదలుపెట్టారు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే పోతిరెడ్డిపాడులో ఎక్కువ నీళ్లు తీసుకుపోతున్నారని మన ఇంజనీర్స్ పోయి అక్కడ పోయి నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసినారు, బోర్డుకు కంప్లైంట్ చేసినారు. అక్రమంగా కృష్ణానదిలోంచి నీళ్లు తోడుకపోతున్నారని చెప్పి. సరే, వ్యక్తిగతంగా మనుషులకు ఉంటే రిలేషన్ ఉంటాయి. పక్క రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మంత్రులుగా ఉండే వాళ్ళ రిలేషన్ ఉండదా? మరి చంద్రబాబు నాయుడుతో మీ ముఖ్యమంత్రికి ఏం రిలేషన్షిప్? ఎందుకు కలుసుకుంటారు? అంత ఆప్యాయత ఎందుకు మీకుంటుంది? మరి మాజీ సీఎంతో మీకేం సంబంధం? సరే, కొత్త ఇప్పుడున్న సీఎం అయితేనేమో సరే 2 రాష్ట్రాలు సంబంధాలు, అధికార సంబంధాలు అనుకోవచ్చు. మరి మాజీ సీఎంతో మీకేంది? సమైక్య రాష్ట్రం ఉండాలని చెప్పి తెలంగాణ విడిపోద్దని కోరుకున్న చంద్రబాబు నాయుడుతో మీ ముఖ్యమంత్రికి ఏం సంబంధం? అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ మొత్తం మళ్ళీ సమైక్య రాష్ట్రం చేద్దామని కుట్ర చేస్తున్నారా చంద్రబాబుతో? అంటే ఇప్పుడు మీరు అదే కుట్ర కనిపిస్తుంది కదా. సో అందుకే ఏంటంటే, నువ్వు పనికిమాలిన విషయాల్ని, లేని అంశాలని బయటికి తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయలేరు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. రోజు ఏదో రకంగా ప్రజలకు ఏదో వార్తతో ఇట్లా ఎంగేజ్ చేయాలి. అదొక దృష్టి తప్పించి నిజంగా వీళ్ళకు అంత సిన్సియారిటీ లేదు. చివరిగా కేసీఆర్ గారు ఆడియో కూడా ఒకటి నిన్నటి నుంచి సర్క్యులేట్ అయింది. ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని అలసిచ్చి రాయలసీమని రతనాలసీమ చేస్తా, బేషన్లు బేషేయాలని నాకు లేవు అన్నారు. దానిపైన విమర్శ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నా, చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు. రోజా వచ్చింది, చేపల పులుసు చేసింది. అంటే చేపల పులుసు ఎవరు తిన్నారు? ఎప్పుడు తిన్నారా? రోజా చేసేసరికి చేపల పులుసు ఉంటుందా? అంటే ఏంటంటే ఇవన్నీ వెటకారం మాటలు అన్నమాట. అంటే ఒక మనిషి క్యారెక్టర్ని దెబ్బతినడం, ఎవరైనా చేపల పులుసు కోసం లొంగి మొత్తం రాష్ట్రం రాసిస్తారా? అంటే చిల్లర మాటలు. ఇదంతా రోజు జబర్దస్త్ చూస్తాడేమో ఆయన రోజు జబర్దస్త్ చూస్తాడేమో, రోజా బాగా గుర్తొస్తున్నాడు తప్పించి అంతకుమించి ఏం లేదు. ఏదైనా సరే మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నారు, ఏ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా ఆ రాష్ట్రం దక్కాలని కేసీఆర్ గారు ముందు చెప్తున్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకి ఎంత వాటర్ రావాలి, కృష్ణా జలాల్లో తెలంగాణకి ఎంత వాటర్ రావాలి, ఆ వాటర్ ప్రకారం మేము పక్కా వాడుకుంటాం. మిగతా నువ్వు ఎంత వాడుకుంటా నాకెందుకు? అంతే కదా. ఇప్పుడు నా వాట నాకు దక్కుతుందా నాకు ఇంపార్టెంట్. నేను నా వాట గురించి నేను మాట్లాడతా. కృష్ణా జలాల్లో నా వాట ఎంత,
గోదావరి జిల్లాలో నా వాట ఎంత, అది నేను వాడుకుంటా తప్పించి నువ్వు వాడుకుంటా నాకెందుకంట. ఇప్పుడు మేమంటుంది మన వాట తెలియకుండా సంతకం పెట్టినా కనుక నేను తప్పు అంటున్నాం. మనం దమ్ముంటే, నీకు దమ్ముంటే నువ్వు ఇంకా వాడు, తీసుకో. ఎట్లా వాడతావు చెప్పు, నువ్వు నీకున్న ఉపాయం ఏందో చెప్పు, మీ దగ్గర ఉన్న స్టార్ట్ ఏందని చెప్పు. అవన్నీ వదిలిపెట్టి కేసీఆర్ గారికి చేపల పులుసుతోని ఆమె ఒప్పించింది, వీళ్ళు ఒప్పించింది అవన్నీ ఏంటంటే ప్రజలు కూడా చూస్తుండు. మాటలు జుగుత్సారమైన మాటలు అవన్నీ, చిల్లర మాటలు అవన్నీ. అట్లాంటి మాటలు ఆపేయండి.